సమయాల్లో, విశ్వాసముల పోరాటంలో నేను పోరాడలేనని నలిగిపోతున్న సమయంలో మన దేవుడు మన పట్ల ఆయన నిలవబడి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో చక్కటి మరొక పాటతో దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. అర్పించి కీర్తింతును, అతి
కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మానను మధురమనే పొందగా. కృప వెంబడి కృప పొందగా మానను మధురముగానే పొందగా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీకై అర్పించి కీర్తింతును. నీకై అర్పించి కీర్తింతును. హల్లెలూయా.
It's a good evening, and it's a great privilege to be again in the presence of the Lord. శుభ సాయంకాలము దేవుని సన్నిధిలో మరొకసారి ఉండుట ఎంతో ధన్యకరం. And it's always great to be, so close to the Lord. దేవునికి సన్నిహితంగా ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం అండి. Many times what happens, because we have so many things going through our minds, చాలాసార్లు ఏం జరుగుతుందంటే అనేకమైన విషయాలు మన మనసులో ఉండటం వలన, and we have responsibilities of the family, మనకి కుటుంబ బాధ్యతలు ఉంటాయి, and also the things that we are supposed to do in the world. ఈ లోకంలో మనం చేయవలసిన అనేకమైన పనులు ఉంటాయి. So these things are really preoccupying our minds. మరి ఇవన్నీ విషయాలు కూడా మన మనస్సుని ఎంతో మరి ఆక్యుపై When చేస్తూ your ఉంటాయి. mind is occupied by the worldly things, ఎప్పుడైతే మీ మనసు ఈ లోకానుసారమైన విషయాలతో నిమగ్నమై ఉంటుందో, and very little space that we give to the spiritual things, మరి ఆధ్యాత్మికమైన విషయాలకి చాలా తక్కువ శాతము మన స్థానం ఇస్తూ maybe ఉంటాం. there is a place in your mind you are worrying so much, మరి మీ మనసులో ఒక స్థానం ఉన్నదేమో, ఆ విషయం బట్టి మీరు ఎంతగానో చింతిస్తున్నారు. and maybe there is a space in your mind you are always thinking that you are not able to go forward in your life. మరి మీరు అనుకోవచ్చు మీ మనసులో ఈ విషయంలో నేను ఇంకెన్నడూ ముందుకు వెళ్ళలేను. So this is the time that we need to really give a space to the Lord. మరి ఇది స్థలం అండి, ఈ స్థలములో మన దేవునికి మన స్థానం ఇవ్వాలి. So this evening I would like to take very brief time to just give you the thoughts from the word of God. ఈ సాయంకాల సమయంలో చాలా తక్కువగా క్లుప్తంగానే దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Because after the preaching and announcements we will have a song practice for the forthcoming meetings. మరి వచ్చే మరి కార్యక్రమాలకి మరి ప్రాక్టీస్ ఉండబోతుంది కనుక తక్కువగా క్లుప్తంగా నేను వాక్యాన్ని పంచుకుంటాను. So let's really turn with me to the book of Matthew's gospel. మరి ప్రతి ఒక్కరు మీ బైబిల్ గ్రంథాన్ని మత్తయి సువార్తలోకి తెరవండి. And we will be reading Matthew's gospel 21st chapter. మత్తయి సువార్త 21వ అధ్యాయము. And we will be reading from 28 to 32 verses. 28 నుంచి 32 వచనాలు చదువుదామండి. And book of Matthew's gospel మత్తయి సువార్త and 21 chapter, 21వ అధ్యాయము, reading from 28 to 32 verses. 28 నుండి 32 వచనాలు. Anybody who can read loudly and clearly, please help us to understand the text here. బిగ్గరగా స్పష్టంగా చదివిన వాళ్ళు దయచేసి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. Yes. Thank you very much. వందనాలండి. So Jesus really used parables in order to give a deep spiritual implication to the people. యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మిక లోతైన సత్యం ప్రజలకు తెలియజేయటకు ఆయన ఉపమానాలను ఉపయోగించారు. If you study the 4 gospel in the New Testament, నూతన నిబంధనలో 4 సువార్తలు కూడా మీరు చదివినట్లయితే అండి, the preachings of Jesus are so deep and understandable. యేసుక్రీస్తు వారి బోధలు ఎంతో లోతుగా అర్థం చేసుకున్న రీతిగా ఉంటాయి. The uniqueness of the preachings of Jesus, యేసుక్రీస్తు వారి బోధలో ఉన్న విశిష్టత ఏమిటంటే, and he uses the examples and the parables. ఆయన ఉదాహరణలు ఉపమానాలు ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. So Jesus really used the 2 important parables in the New Testament. యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో 2 ప్రాముఖ్యమైన ఉపమానాలు ఆయన ఉపయోగించి ఉన్నారు. And 2 parables and the father and the 2 sons. మరి తండ్రి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అనే ఉపమానం మనకి తెలిసినదే. And do you remember Jesus said there is a father had 2 sons. మనకి గుర్తుందా మీకు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. And the younger son taken all the money and we ran away from the home.
home. చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూర ప్రదేశానికి వెళ్ళిపోతాడు. So that is the first two sons parable. అది తప్పిపోయిన కుమారుడు మొదటి ఉపమానం. Okay, the second parable Jesus used, యేసుక్రీస్తు వారు చెప్పిన రెండవ ఉపమానం ఏమిటంటే, and we find in the Matthew's Gospel a 21st chapter. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాము. So Jesus said there is a father. యేసుక్రీస్తు వారు చెప్పారు ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. A father had two sons. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. So father went to the first son. తండ్రి మొట్టమొదటి కుమారుడి దగ్గరికి వెళ్ళి, He went to the oldest son. పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి తండ్రి, And he told to the first son like this. పెద్ద కుమారుడు ఇలాగనే చెప్పాడంట, Dear son, can you go to the vineyard and work for me? మరి ప్రియమైన కుమారుడు ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి పని చేస్తావా? And the first son really gave a beautiful answer. ఆ పెద్ద కుమారుడు చాలా చక్కటి సమాధానం ఇచ్చాడు. And he said, Father, I will not go. కానీ అన్నాడు కదా, తండ్రి నేను వెళ్ళను. Oh, can you read that particular verse, please? అవశ్యం చదువుదామండి. Yes. Okay, so when father went to the first son, తండ్రి వెళ్ళి పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, and he said, no, I will not go. ఆ పెద్ద కుమారుడు అన్నాడు కదా, లేదు నేను వెళ్ళను. And what can we understand by the reply of the first son? ఈ మొదటి కుమారుడు సమాధానం బట్టి మనం ఏం తెలుసుకోగలమంటే, It was very, very rude reply to the father. మరి తండ్రికి మంచి సమాధానముగా అది కనిపించడం లేదు. Okay, it's a very rude reply. అది చాలా మరి అసభ్యకరమైన లేకపోతే సమాధానం అని చెప్పవచ్చు. Many times what happened, the children they respond to the father in a very disrespectful way. మరి చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లలు మనం చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రులకు చాలా అగౌరవంగా మరియు సమాధానం ఇస్తూ ఉంటారు. So here is the first son. ఇక్కడ పెద్ద కుమారుడు ఉన్నాడు. He said to the father, తండ్రితో చెప్పాడు కదా, Father, I will not go. తండ్రి నేను వెళ్ళను, I will not go. నేను వెళ్ళను. What can we understand through this reply? ఈ సమాధానం బట్టి మనం ఏం నేర్చుకోగలమండి? The first son was a disobedient son. మొదటి కుమారుడు మరి అవిధేయత కలిగిన కుమారుడు. Many times we live like a first son. చాలా సార్లు మనం ఈ పెద్ద కుమారుడు వల్ల మనం ఉంటామండి. When God is giving you the commandment, దేవుడు మీకు ఆజ్ఞనిచ్చినప్పుడు, when the father giving you the commandment, తండ్రి నీకు ఒక ఆజ్ఞనిచ్చినప్పుడు, when God gives you a responsibility to your life, దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చినప్పుడు, many times what we do, చాలా సార్లు ఏం చేస్తామంటే, I will not do it. నేను చేయను, I will not go. నేను వెళ్ళను. I will not really fulfill what you say in my life. మీరేం చెప్తున్నాను అది చేయనంటే చేయను. Maybe there are believers living like this in the churches nowadays. బహుశా ఇటువంటి పెద్ద కుమారుడు వల్ల అనేక మంది విశ్వాస సంఘాల్లో ఉన్నారేమో. Okay, so it said, I will not go at any time. ఆ కుమారుడు చెప్పాడు కదా, నేను వెళ్ళనంటే వెళ్ళను తండ్రి. So the first son is a very hard-hearted son. మొదటి కుమారుడు మరి గట్టి రాయ హృదయం వంటి కలిగిన కుమారుడు అని చెప్పవచ్చు. Okay, so the Bible says, బైబిల్ కన్నా సెలవిస్తుంది కదా, the latter he changed his mind. కొంత కాలము తర్వాత తన మనస్సును తను మార్చుకున్నాడు. Okay, can you read sister? చదవండి. Yes. Okay, ఈ పెద్ద కుమారుని యొక్క సమాధానములో మనము ఏమి నేర్చుకోగలమంటే, అతడు మనస్సులో ఉన్నది నిర్భయముగా ఏం చేశాడండి, అతడు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. The first son, even though it is a very rude reply, మొదటి కుమారుడు సమాధానం కొంచెం అసభ్యకరంగా ఉన్నట్లయితే, but still he spoke very frankly with the father. ఆయన కూడా నిర్భయంగా తన తండ్రి ముందు ఏది ఉందన్నదో అలా చెప్పి ఉన్నాడు. I think that's a good character of it should be a character of every believer. ప్రతి విశ్వాసి లక్షణంగా అయితే ఉండాలండి. We live nowadays, people think something in the mind, they act something outside in their life. ఈ దినాల్లో మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నాం అంటే మనసులో ఒకటి తలంచి క్రియ ఏమో ఇంకోటి చేస్తూ ఉంటాం. For example, I told the believers, we have meetings, you have to
work for the meetings. మరి నేను విశ్వాసులకి చెప్పి ఉన్నాను, మరి ఇదిగో మనకి కార్యక్రమాలు వస్తున్నాయి, మీరు దాని కొరకు పని చేయాలి. You have to do the house visiting. మీరు గృహ దర్శన You చేయాలి. have to meet the people. మీరు ప్రజల్ని కలవాలి. You have to talk to the మీరు people. వారితో మాట్లాడాలి. And so believers, spiritual children, they heard the commandment to the from the pastor. పాస్టర్ గారు ఇచ్చిన ఆ ఆజ్ఞను మరి విశ్వాసులు విని ఉన్నారు. Okay, so everybody said, sir, okay, we will go. ప్రతి ఒక్కరు అన్నారు, అయ్యా మేము వెళ్తామండి. అయితే ఇక్కడ పెద్ద కుమారుడు ఏమి చెప్పాడండి? అతను నేను వెళ్ళను అని చెప్పాడు. అయితే తరువాత అతడు తన యొక్క మనస్సును మార్చుకొనెను అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతున్నాడు. So the later he changed his mind. తరువాత తన మనస్సును తను మార్చుకున్నాడు. Later he changed his heart. తరువాత తన హృదయాన్ని తను మార్చుకున్నాడు. Do you know what happened? Why he changed his mind? ఎందుకు పెద్ద కుమారుడు తన మనస్సును మార్చుకున్నాడు? There are 4 reasons why he changed his mind. తన మనస్సు మార్చుకోవడానికి 4 కారణాలు ఉన్నాయండి. So the first reason, because the commandment given by the father himself to him. మొదటి కారణం ఏమిటంటే తండ్రి తనకి ఆజ్ఞ ఇచ్చాడు. So he understood the heart of father. తండ్రి హృదయాన్ని ఈ పెద్ద కుమారుడు He అర్థం చేసుకున్నాడు. understood the authority of the father. తండ్రికి ఉన్న అధికారాన్ని ఈ పెద్ద కుమారుడు గుర్తించాడు. You know, many times what happened, we disobedient because we don't understand the authority of the father. ఒకసారి మనం అవిధేయతగా ఉంటాం, ఎందుకంటే వారికి ఉన్న అధికారం ఏంటో మనం When గుర్తించకపోవడం. God give you the the commandment, దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, so because God is feeding your life, ఎందుచేతంటే దేవుడు నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి, God is taking care of your health, దేవుడు నీ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాడు, God is taking care of your family. దేవుడు నీ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి. So the first son, he understood it is a commandment from the father. మొదటి కుమారుడు ఇది తండ్రి నుంచి వచ్చిన ఆజ్ఞ అని గుర్తించుకున్నాడు. Okay, the second reason why he changed his mind, రెండవదిగా తన మనసును ఎందుకు మార్చుకున్నాడంటే, he understood that he has to obey his father. నేను నా తండ్రికి విధేయత చూపించాలని I అర్థం think it is చేసుకున్నాడు. a very, very important point. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. It's a very important thing that every son, you need to obedient to your father. ప్రతి కుమారుడు కూడా మీ తండ్రికి విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యం. Okay, as long as you don't understand your relationship with your father, తండ్రితో ఉన్న ఆ విషయాన్ని, ఆ సంబంధాన్ని మీరు తెలుసుకోలేనంత వరకు so you never obedient to your father. మీ తండ్రికి మీరు విధేయత చూపించాలి. So here is a son, ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, and he understood that he has to really obey to his father. నా తండ్రికి నేను విధేయత చూపించాలని తను అర్థం చేసుకున్నాడు. And the third reason why he changed his mind, మూడోదిగా తన మనసును మార్చుకోవడానికి కారణం ఏమిటంటే, so the word itself really changed the heart of this man. మరి తండ్రి పలికిన ఆ మాటలు ఈ పెద్ద కుమారుడు హృదయాన్ని You know, మార్చివేశాయి. when God speaking to you, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, when Father speaking to you, తండ్రి మీతో మాట్లాడుతున్నప్పుడు, there is a power in the word of ఆయన God. పలికిన ఆ మాటలో గొప్ప There is శక్తి, a power in the word of Father. తండ్రి మాటలో గొప్ప శక్తి ఉంటుంది. So the word of Father, it is really the gospel to the people. తండ్రి మాట ఈ బయట ప్రజలకు అది సువార్త. So the third reason, he understood there is a power in the words of the Father. మూడోదిగా తండ్రి మాటలో శక్తి ఉన్నదన్న విషయం తెలుసుకున్నాడు. Okay, the fourth reason why he changed his mind, నాలుగోది తన మనసు మార్చుకోవడం కారణం ఏమిటంటే, and he understood that it is his responsibility. అది తన బాధ్యత అని తను గుర్తించుకున్నాడు. Many times, even though you are a member of the church, చాలా సార్లు మీరు సంఘంలో ఒక సభ్యురాలు, you don't know what responsibility you have. మీకు ఏ బాధ్యత ఉన్నదో మీకు తెలియదు. Even though you are a member in the God's family, మీరు దేవుని కుటుంబంలో ఒక సభ్యులైనా, maybe you don't understand what is your మీ responsibility. బాధ్యత ఏంటో మీకు తెలియకపోయినా, You come to the church, సంఘానికి వస్తారు, you listen the word of దేవుని God, వాక్యాన్ని
ఆహ్వానిస్తారు are departing from the church. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతున్నారు So you don't understand what responsibility you have in the family of God. దేవుని కుటుంబంలో ఏ బాధ్యత నాకు ఉన్నదన్న విషయం మీకు అర్థం కాకపోవచ్చు Maybe you are telling, sir, I don't know what is my responsibility here. అయ్యా ఇక్కడ ఉన్న బాధ్యత ఏంటో నాకు తెలియదండి So only thing is I come to the church in order to receive the blessings in my life. కానీ ఒకటే విషయం అదేంటంటే దేవుని సన్నిధికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తున్నా And last Sunday we had a beautiful breakfast. మరి గత ఆదివారం మరి చక్కటి బ్రేక్ఫాస్ట్ మనం చేస్తున్నాం We all had a breakfast. మనందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసాం And even I had a breakfast here. నేను కూడా ఇక్కడ మరి టిఫిన్ తిన్నాను And it is done. మరి అది అయిపోయింది And everybody left. అందరూ వెళ్ళిపోయారు And then I was going out of the door of the church. మరి చర్చ్ డోర్ బయటకి నేను వెళ్తూ ఉన్నాను And outside there are uncleaned vessels that are really used for the breakfast. మరి బ్రేక్ఫాస్ట్ కి మరి ఉపయోగించిన మరి అశుభ్రమైన పాత్రలు నాకు అక్కడ కనిపించి ఉన్నాయి ఆ పాత్రలన్నీ కూడా అందరూ వెళ్ళిపోయాం, మేము కూడా వెళ్ళిపోతున్నాం స్పీడ్గా, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోవాలి కనుక. అక్కడ పాత్రలు శుభ్రపరచినటువంటి టిఫిన్ కొరకు వాడినటువంటి పాత్రలు అక్కడ ఉన్నాయి. నేను చూశాను, ఎవరు ఈ పాత్రలను శుభ్రపరుస్తారు అని నేను మనసులో ప్రశ్నించుకున్నాను. అప్పుడు వెంటనే మా బాబు అన్నాడు, డాడీ మన చర్చిలో ఉన్నటువంటి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేకపోతే స్త్రీలు కానీ ఎవరు శుభ్రపరచట్లేదు, ఎవరు శుభ్రపరుస్తున్నారు అని అడిగితే ఇంజనీరింగ్ చదువుకున్నాడండి ఒక అబ్బాయి, యవనస్తుడు. ఈ ఫినిష్డ్ ఇస్ 4 years ఇంజనీరింగ్ చదువుకోవడం అంటే ఒక గొప్ప ఆధిక్యతది, ఒక గొప్ప విలువైనటువంటి కోర్సే. మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇంజనీరింగ్ చదువుకున్న అబ్బాయి ఆ పాత్రలన్నిటినీ కూడా శుభ్రపరచడం అనేది ఒక రకంగా ఒక గొప్ప ఆత్మీయ పాఠము, మనందరికీ సవాలుతో కూడినటువంటి ఒక సందేశం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనకు తెలీదు సంఘములో బాధ్యతలు ఏమున్నాయో, మందిరములో చేయవలసిన పనులేమిటో కూడా ఆలోచన చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, మనం వస్తున్నాము, ఏదో పాల్గొంటున్నాము, మరలా టైం అవ్వగానే త్వరగా మనము వెళ్ళిపోతున్నాము. అయితే మందిరములో ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి అనేటువంటి తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. ఆ ఇంజనీరింగ్ ఫినిష్ చేసినటువంటి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకు చూపించమంటారా? మన దగ్గరే కూర్చున్నాడు. జాన్, ఒకసారి ముందుకు వస్తా బాబు, ప్లీజ్ కమ్ హియర్. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఆల్ ఆఫ్ us that please come. John is here? Yes please. ఒక ఇంజనీరింగ్ చదువుకున్న అబ్బాయి చర్చిలో పాత్రలు కడుగుట, తోముట అనేటువంటిది చాలా తక్కువ మనం వింటాం. మనెవ్వరూ పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ బాధ్యతను తను తీసుకుని చేస్తున్నాడు. ఇక్కడి నుంచి అయినా చర్చిలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలు, పురుషులు, యవనస్తులు, నేనేం చేయాలి, చర్చిలో పరిచర్య ఏమి చేయాలి? తుడవాలా, కుర్చీలు వేయాలా, పాత్రలు తోమాలా, లేకపోతే నేనేం చేయాలి దేవుని కొరకు అనేటువంటి ఆలోచన నీకు వస్తే, నీవు నీ బాధ్యత చర్చిలో నీవు నెరవేరుస్తున్నావు అని మరి మనము గ్రహించవచ్చు. అందరూ క్లాప్స్ కొట్టి జాన్ అప్రిషియేట్ చేద్దాం. జాన్ కొంతకాలము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో షార్ట్ టైం పనిచేసి ప్రస్తుతం మనకు చర్చిలో మరి సహకరిస్తూ ఉన్నాడు. తన భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తనని ఇంకా అభివృద్ధి చేయాలని ప్రార్థనలో మన జ్ఞాపకం. థ్యాంక్ యూ జాన్, ప్లీజ్ గో అండ్ సిట్. So we need to know what is our responsibility. మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలండి. Do you know what is your మీ responsibility? బాధ్యత ఇక్కడ ఏంటో మీకు తెలుసా? You have a part in the church of God. సంఘంలో మీకు భాగం మీరు అయి ఉన్నారు. So the first son
the fourth reason why he changed his mind, పెద్ద కుమారుడు తన మనసు మార్చుకోవడానికి 4వ కారణం ఏమిటంటే because he came to realize that he has a responsibility in a family of father. మరి తండ్రి కుటుంబంలో నాకు ఒక బాధ్యత ఉన్నదని తను గుర్తించాడు. So finally he changed his mind and he went to the vineyard. చివరికి తన మనసు మార్చుకొని ఆ ద్రాక్ష తోట దగ్గరికి పనిచేయడానికి He walked in the vineyard. మరి ఆ ద్రాక్ష తోటలో పని Oh, చేశాడు. he did a work in the vineyard. కష్టపడి పని చేశాడు. So when he was working, the father is very happy. తన పని చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఎంతో When you సంతోషించాడు. are distributing the tracts, మీరు ఈ పాంప్లెట్స్ మరి పంచుతున్నప్పుడు, when you are talking about the meetings with the people, కార్యక్రమాల గురించి ప్రజలతో మీరు మాట్లాడుతున్నప్పుడు, that is your అది మీ responsibility. బాధ్యతగా ఉన్నది. When you do it, your father will be very happy. మీరు అది చేసినప్పుడు మీ తండ్రి ఎంతో Your సంతోషిస్తాడు. God will be happy. మీ తండ్రి ఎంతో సంతోషిస్తాడు. And there will be blessing upon your family. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై So the ఉంటుంది. 4 reasons why the first son changed his mind. ఈ పెద్ద కుమారుడు తన మనసు మార్చుకోవడానికి 4 కారణాలు ఏమిటంటే, Initially he said, you will not go. మొదటగా ఆయన అన్నాడు, నేను చేయను తండ్రి. But he changed his mind. తర్వాత తన మనసు మార్చుకున్నాడు. So this evening time, I wanted to encourage, are you working in the vineyard of God? ఈ సాయంకాల సమయం మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. దేవుని ద్రాక్ష తోటలో మీరు పని చేస్తున్నారా? Are you just, showing that you are working for God? లేకపోతే దేవుని కోసం పని చేస్తున్నానని కేవలం చూపించుకుంటున్నారు? Okay, let's look at the second son. రెండో కుమారుడు పరిస్థితి ఏంటో కూడా మనం చూద్దామండి. Okay, can you read, sister, please? అంటే మొదటి కుమారుడు ఏమన్నాడండి? వెళ్ళను అన్నాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడంటే రెండవ కుమారుడి దగ్గరికి వెళ్ళి చదవండి. వచ్చి థ్యాంక్ యూ. So the second son is a typical son. ఈ చిన్న కుమారుడు చాలా మరి వెరైటీగా ఉన్నాడు. And it's a tricky son. మరి చాలా క్విక్ కడిగినగా And he కుమారుడుగా ఉన్నాడు. knows how to, please the father. మరి తండ్రిని ఎలా మరి మెరిపించాలో తెలుసుకుంటాడు. And he said to the father, తండ్రితోనే చెప్పాడు కదా, Father, sir, I will do it. తండ్రి నేను చేస్తానయ్యా. అక్కడ అతను మాట్లాడిన మాట ఒకసారి చదవండి సిస్టర్. అయ్యా అంటే తండ్రిని ఏమంటున్నాడండి కుమారుడు? అయ్యా అనగానే తండ్రి ఏమవుతాడండి? చాలా ఒకేసారి బుట్టలో పడేటువంటి వ్యవహారం అన్నాడు. ఆనందిస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, అంటే ఈ యొక్క చిన్న కుమారుడు ఏ విధముగా తండ్రిని మరి క్షణాల్లో మరి సంతోషపెట్టాలో నమ్మించాలో అలాంటి మైండ్ కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అన్నాడు. He said, sir. He supposed not to say father, sir, but he said, sir, I will go. తండ్రి అని కాక అయ్యా నేను వెళ్తాను అని చెప్పాడు. When he said అయ్యా, then the father is so happy. అయ్యా అన్నప్పుడు ఆ తండ్రి పొంగిపోతూ ఉన్నాడు. Oh, father thought, this is a man, a right son in my family. తండ్రి అనుకున్నాడు, నా కుటుంబంలో సరైన వ్యక్తి ఇతను. He is a right son. ఇతను నా సరైన కుమారుడు. He is a suitable son. ఆయన అన్నిటికీ మరి సూట్ అయ్యే He is the కుమారుడు. son who can really fulfill all my dreams. నా కలలన్నీ నెరవేర్చిన కుమారుడు ఇతనే. అయ్యా అన్నాడు. తర్వాత ఏమన్నాడండి? పోదును, నేను వెళతాను. నువ్వు ఆజ్ఞ ఇవ్వడం ఏంటి, నేను వెళ్ళకపోవడం ఏంటి? ఇక తండ్రి అనుకున్నాడు, ఇవాళ ద్రాక్ష తోటలో పని ముగిసింది, చక్కగా చేస్తాడు ఈ వ్యక్తి అని తండ్రి అనుకుని సంతోషపడి ఆ ముసుముసు నవ్వులతో తండ్రి వెళ్ళిపోయాడు. అయ్యా వెళతాను అని చెప్పినటువంటి ఈ కుమారుడు ఏం చేశాడటంటే కానీ పోలేదు. So what can we understand? The second son said, I will go, but he did not go. దీని నుంచి మనం అర్థం చేసుకోగలం, ఈ చిన్న కుమారుడు వెళ్తా అన్నాడు కానీ వెళ్ళలేదు. It is a example for the hypocritic life. మరి వేషధారణ జీవితానికి సాదృశ్యంగా ఉన్నదండి. And the hypocritic people, they speak but they never do in their life. ఈ వేషధారులు పైకి చెప్తారు కానీ వాళ్ళు చేయరు. They speak lot of words. చాలా మాటలు చెప్తా ఉంటారు. నాకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పరిచర్యలో ఎంతో మందిని నేను చూశాను. అయ్యగారు నేను ముందు వచ్చేస్తాను, చెప్పండి ఏం చేయాలో, అసలు ఇంత అంత అలా మాట్లాడి టైం వచ్చేటప్పటికి
ఏ వ్యక్తి అయితే బలంగా మాట్లాడాడో ఆ వ్యక్తి ఏమయ్యాడండి? కనబడలేదన్నమాట. అమ్మ బాబు, ఇంతగా చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈ మీటింగ్ పరిస్థితి ఏంటి? అతను ముందు వచ్చి అన్నీ చేస్తానన్నాడు, అతనిని నేను నమ్మాను, అయితే అతను రాలేదు. అతను రాడని నాకు తెలుసుంటే నేను వేరొక వ్యక్తికి కూడా బాధ్యతలు అప్పగింతునేమో అని అనుకుని నిరుత్సాహపడి బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయన్నాడు. So the people speak outwardly. ప్రజలు బయటికి ఎన్నో మాటలు చెప్తా ఉంటారు. They act like anything. That these are the people that do everything in the church మరి of వీరు ఎలా God. ప్రవర్తిస్తారంటే అన్ని నేను చేస్తానండి అని చెప్తా ఉంటారు. Maybe you are like this in your life. బహుశా ఈ చిన్న కుమారుడి వల్ల మీరు ఉన్నారేమో. Maybe you are more talking person. ఎక్కువగా మాటలు చెప్పే వ్యక్తిగా మీరు ఉన్నారు. And you do very less work in your life. మరి మీ జీవితంలో పని మాత్రం చాలా తక్కువగా చేస్తున్నారు. So this is a hypocritic life. ఇది వేషధారంతో కూడిన జీవితం. This is the personality which God really do not like. దేవునికి ఇష్టం లేని వ్యక్తిత్వం అంటే ఇది. So this is the personality which belongs to the world. ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిత్వం ఇది. ఆ తర్వాత నేను ఆదివారం ఎలాగా బ్రదర్ చర్చ్కి వస్తారు కదండి, మీటింగ్కి రాలేకపోయాడు ఆయన. అన్ని ఏర్పాట్లు అతనికే అప్పగించాం. అతను రాకపోయేసరికి ఈ సౌండ్ సిస్టమ్ ఎక్కడ తేవాలా, లేకపోతే ఈ ఫుడ్ అనేది ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ జరగకపోవడం వలన ఒక రకంగా చాలా తొందరపాటు వచ్చేసింది ఆ యొక్క మీటింగ్ విషయంలో. అయితే ఈ బ్రదర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఏమైందండి? కరెక్ట్గా చెప్పండి సమాధానం. స్విచ్డ్ ఆఫ్. ఎస్, స్విచ్డ్ ఆఫ్. ఆ తర్వాత నెక్స్ట్ ఆదివారం కాకపోయినా తర్వాత ఆదివారం అయినా మందిరానికి జనరల్గా రావాల్సిన అవసరం ఉంది కదా. వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక స్టోరీ అక్కడ, అంటే నన్ను కలవకముందు ఒక స్టోరీ మైండ్లోకి వస్తానట. సార్ నేను ఇలాగా వచ్చినప్పటికి కరెక్ట్గా ప్యాచ్ పడిపోయిందనో, లేకపోతే అప్పుడే బంధువులు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలనో, లేకపోతే ఎవరో మా వాళ్ళకి బాగోలేదని ఫోన్, ఏదో సంథింగ్ ఉన్నది లేనిది. ఈ ఈ వ్యవహారాలన్నీ కూడా ఆత్మీయ జీవితానికి మంచివి కావు. ఇక్కడ చిన్న కుమారుడు అలాంటి వ్యవహార శైలి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. And he said to the father, "Sir, I will go, I will do." తండ్రితో చెప్పాడు కదా, అయ్యా నేను వెళ్తాను, నేను చేస్తాను పని. But he did not go in his life. కానీ తన జీవితంలో తను వెళ్ళలేదు. ఒక విషయం మీరు గమనించండి, అతడు వెళ్ళడని అతనికి ముందే తెలుసు. తెలిసి ఉండ కూడా తండ్రిని మెప్పింపచేశాడు, తండ్రిని మోసగించాడు అన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలంట. ఒక బాధ్యత నీకు మరి దేవుడు కానీ దైవజనులు కానీ లేకపోతే ఎవరైనా నీకు ఆత్మీయమైనటువంటి బాధ్యతలు నీకు ఇచ్చినప్పుడు అది నీవు చెయ్యవని నీకు తెలుసుండి నేను చేస్తానండి అంటే అలాగని నేను చేయలేనండి అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కొన్నిసార్లు. So the best thing what you have to do in your life, you need to come out of your hypocrisy in your life. విషయవలసిన శ్రేష్టమైన విషయం ఏమిటంటే వేషధాన జీవితం నుండి బయటకు రావాలి. Okay, so the second son said, "Sir, I will go," but he did not go. రెండో కుమారుడు అన్నాడు కదా, అయ్యా నేను వెళ్తాను, కన్నాను, వెళ్ళలేదు. Okay, యేసు ప్రభువారు ఈ ఇద్దరు కుమారుల విషయంలో ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న చదవండి. రైట్, చాలండి, అది ఇంతకీ నేను ముగిస్తాను. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట అంటే తండ్రి చిత్త ప్రకారము చేసునని వారిని అడిగినప్పుడు అఫ్కోర్స్ వారు అక్కడ సమాధానం ఇచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద కుమారుడు ఎవరికి సాదృశ్యము, చిన్న కుమారుడు ఎవరికి సాదృశ్యము, అవన్నీ కిందన రాయబడి ఉన్నాయన్న. సో టునైట్ ఐఎమ్ asking you, are you a first son, are you a second son? ఈ రాత్రికాల సమయం మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? Okay, the first son,
he came to know his responsibilities. మొదటి కుమారుడు తన బాధ్యతలను తెలుసుకున్నాడు. First son, he changed his heart. మొదటి కుమారుడు తన మనసును The మార్చుకున్నాడు. first son, he understood what is the word of God. మొదటి కుమారుడు దేవుని వాక్యం అంటే ఏంటో అర్థం And the చేసుకున్నాడు. second son, nothing. He spoke much and he did very less. రెండో కుమారుడు చాలా ఎక్కువ మాట్లాడాడు కానీ ఏం చేయలేదు. Okay, tonight let us really examine our hearts. ఈ రాత్రి కాల మన హృదయాలను పరిశీలించుకుందాం. Are you a first son or you in the place of second మీరు son? మొదటి కుమారుడుగా ఉన్నారా రెండో కుమారుడుగా ఉన్నారా? Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you tonight. ప్రియమైన తండ్రి, Oh Lord, continue to speak to us. దేవా మాతో మాట్లాడండి. Oh, continue to change our minds. మమ్మల్ని మార్చండి, మా Oh, మనసును continue మార్చండి. to make us the true people. అయ్యో మమ్మల్ని నిజమైన వ్యక్తులుగా ముంచండి. Oh, continue to change us into the true disciples. అయ్యో ప్రభు నిజమైన శిష్యత్వంలో Oh Lord, right now may the Holy Spirit come into hearts. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయంలోకి రండి. Let there be change in our hearts. మా హృదయంలో గొప్ప మార్పును Let there కలిగించండి. be anointing in our lives. ఇప్పుడు మా జీవితంలో అభిషేకాన్ని Oh, let కురిపించండి. there be, Father God, the darkness. It will leave right now in the name of Jesus. ఇప్పుడు చీకటి అంధకారం ఇప్పుడు మా జీవితాలు విడిచిపోమని Oh, let there be ఆజ్ఞాపిస్తున్నాము. power of God in our midst. ఈ శక్తి మా మధ్యన ఉండాలయ్యా. Lord, we love you. We give you all the glory and honor to you. దేవా నిన్ను ప్రేమిస్తున్నాం, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ In Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.